నమస్తే. ప్రపంచానికి ఏఐ టెక్నాలజీని ఇచ్చిన కంపెనీలు అమెరికాలో ఉండొచ్చు, కానీ ఆ ఏఐ నియమాలు ఎలా ఉండాలో ప్రపంచానికి పాఠాలు చెప్తున్న దేశం మాత్రం భారత్ గా మారుతుంది. డీప్ ఫేక్స్, ఫేక్ వీడియోలు, ఏఐ మోసాలు రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేవలం 3 గంటల్లో డీప్ ఫేక్ కంటెంట్ తొలగించాలన్న రూల్ ఎందుకు వచ్చింది? భారత్ నిజంగానే గ్లోబల్ ఏఐ రూల్ బుక్ రాసే స్థాయికి చేరిందా? ఈ రోజు క్లియర్ అనాలిసిస్ చేద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సాంకేతికతను నియంత్రించడంలో భారత్ ఇప్పుడు గ్లోబల్ లీడర్ గా అవతరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ నియంత్రణకు సంబంధించి 3 ప్రధాన విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఐరోపా యూనియన్ కు చెందిన రిస్క్ ఆధారిత చట్టాలు, అమెరికా అవలంబిస్తున్న మార్కెట్ ఆధారిత విధానం మరియు చైనా అనుసరిస్తున్న ప్రభుత్వ నియంత్రణ విధానాలు వివిధ దేశాలకు మరియు సాంకేతిక సంస్థలకు భిన్నమైన సవాళ్లను విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి సమస్యలు సృష్టించని సర్వజనీనమైన సరికొత్త ప్రమాణాలు మరియు నియమాలను రూపొందించడంలో భారతదేశం ముందంజలో నిలిచింది. డిజిటల్ ప్రమాణాలైన ఇండియా స్టాక్, ఆధార్ మరియు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి సాంకేతికతలను గతంలో క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసిన అపారమైన అనుభవం భారతదేశానికి ఉండటం వల్ల అంతర్జాతీయంగా ఏఐ నిబంధనలను రూపొందించే విషయంలో దేశానికి ఒక ప్రత్యేక అధికారం మరియు నైతిక బలం లభించాయి. అసలు ఏఐ నియంత్రణలో భారతదేశం తీసుకుంటున్న ఆ వ్యూహాత్మక అడుగులేంటి? డీప్ ఫేక్ కట్టడికి ఐటీ శాఖ విధించిన ఆ కఠిన నిబంధనల అంతరార్థం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం కేవలం అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడమే కాకుండా ఏఐ నియమ నిబంధనల రచనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గదర్శకాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యతాయుతమైన ఏఐ కమిటీ మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల స్వీకరణ వంటి బలమైన చర్యలను దేశం వేగంగా చేపట్టింది. జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ద్వారా భారతదేశం సొంత ఏఐ మోడల్స్ అభివృద్ధి, కంప్యూట్ సామర్థ్యం, డేటా ప్లాట్ఫామ్లు మరియు సరికొత్త స్టార్టప్లకు విస్తృతమైన మద్దతును అందిస్తుంది. ఆరోగ్య రంగంలో కూడా ఏఐ సురక్షితమైన ఉపయోగం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు తీసుకురాబడ్డాయి. ప్రస్తుతం డిజిటల్ ఇండియా చట్టం డ్రాఫ్ట్ దశలో ఉందని, ఇది భవిష్యత్తులో మరింత సమగ్రమైన నియమాలను తీసుకురానుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి దేశంలో ఉన్న డేటా సంరక్షణ చట్టం మరియు ఇతర చట్టాల సహాయంతో ఏఐ దుర్వినియోగ నియంత్రణ విజయవంతంగా సాగుతుంది. భారతదేశంలో ప్రత్యేకమైన స్వతంత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం ఇంకా పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ ఇప్పటి వరకు ఉన్న చట్టాలు మరియు నియమాల ద్వారానే ఈ సాంకేతికతను పటిష్టంగా నియంత్రించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా తీసుకువచ్చిన మార్పులు అత్యంత కీలకమైనవిగా నిలిచాయి. ఫిబ్రవరి 2026లో సమాచార సాంకేతిక నియమాలకు అత్యంత కీలకమైన సవరణలు చేయబడ్డాయి. ఈ నూతన సవరణలు కృత్రిమంగా సృష్టించిన సమాచారం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన టెక్స్ట్, చిత్రాలు, ఆడియో మరియు వీడియోలను సంపూర్ణంగా కవర్ చేస్తాయి. ఏఐ దుర్వినియోగాన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకోవడానికి మరియు ఇంటర్నెట్ యూజర్స్ భద్రతను కాపాడటానికి ఈ సవరణలు ఒక మైలురాయిగా నిలిచాయి. ఈ తాజా సవరణల ప్రకారం ఏఐ ద్వారా సృష్టించబడే డీప్ ఫేక్స్ వంటి ప్రమాదకరమైన మరియు తప్పుదోవ పట్టించే కంటెంట్ ను సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుండి కేవలం 3 గంటల వ్యవధిలోనే పూర్తిగా తొలగించాల్సిన చట్టబద్ధమైన బాధ్యతను సదరు ప్లాట్ఫామ్లపైనే ఉంచారు. దీంతో పాటు ఏఐ ద్వారా సృష్టించిన ఏ రకమైన కంటెంట్ అయినా సరే దానిని స్పష్టమైన లేబుల్ లేదా వాటర్ మార్క్ ద్వారా సామాన్య ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు సంస్థలపై భారీ జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు ఉంటాయని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంతకుముందు నవంబర్ 2025లో విడుదల చేయబడిన ఏఐ మార్గదర్శకాలు 7 ముఖ్యమైన సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. అవి నమ్మకం, ప్రజలకు ప్రాధాన్యత, ఆవిష్కరణకు ప్రోత్సాహం, న్యాయం, బాధ్యత, విచక్షణ రాహిత్యం మరియు భద్రత. ఇవి ఏఐ రంగంలో స్వయం నియంత్రణను ప్రోత్సహిస్తూ సమగ్ర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఏఐ పాలనా సమూహాన్ని ఏర్పాటు చేయాలని సూచించాయి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక విస్తరిస్తున్న తరుణంలో దాని నియంత్రణ మరియు దుర్వినియోగ కట్టడి విషయంలో భారతదేశం తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ సమాజానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఐటీ నిబంధనల సవరణలు, డీప్ ఫేక్స్ తొలగింపునకు విధించిన 3 గంటల గడువు మరియు నవంబర్ 2025లో ప్రకటించిన 7 సూత్రాల మార్గదర్శకాలు దేశంలో సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో ఏఐ సాంకేతికతను మరింత సురక్షితమైన మరియు సమానమైన ఉపయోగం వైపు నడిపిస్తాయని స్పష్టమవుతుంది. మా ఛానల్ తరపున మేము ఎలాంటి సొంత ముగింపులు ఇవ్వడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్స్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ 3 గంటల గడువు నిబంధనపై మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రేమ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.